న్యాయస్థానము జప్తు చేసిన ఆస్తులను మనము అన్యాక్రాంతం చేయవచ్చా, అమ్మడానికి అవకాశం ఉంటుందా? న్యాయస్థానము ఏ సందర్భంలో మన ఆస్తులను జప్తు చేస్తుంది? సో మిత్రులారా, మనం ఎవరి వద్ద నుంచైనా అప్పు తీసుకొని అప్పు చెల్లించకపోతే మనకు ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తి మన మీద సివిల్ కోర్టులో మనీ రికవరీ సూట్ ఫైల్ చేస్తూ మన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను బదలాయించకుండా న్యాయస్థానం నుంచి జప్తు చేయించుకునే హక్కు, అవకాశం వారికి ఉంటుంది. అలా న్యాయస్థానము మన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను జప్తు చేస్తూ ఏదైనా ఆర్డర్ జారీ చేస్తే ఆ ఆస్తులను మనము సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టంలోని సెక్షన్ 64 ప్రకారంగా ఆ ఆస్తులను మనము అన్యాక్రాంతం చేయడానికి, బదిలీ చేయడానికి, మార్టిగేజ్ చేయడానికి, లీజుకు చేయడానికి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయడానికి, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కుదరదు, చెల్లుబాటు కాదు. ఎందుకంటే న్యాయస్థానము అటాచ్మెంట్ ఆర్డర్ జప్తు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి. ఒకవేళ జప్తు చేసే ఆర్డర్ ఇవ్వడం కంటే ముందే మనము కనుక మన ఆస్తులను వేరే వ్యక్తులకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఆ ఆస్తిని మనము అన్యాక్రాంతం చేయవచ్చు. అది 64 సెక్షన్ 64 సబ్సెక్షన్ 2 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. కానీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఖచ్చితంగా రిజిస్టర్ చేసి ఉంటేనే ఆ ఆస్తిని మనము వేరే వ్యక్తులకు అన్యాక్రాంతం చేయడానికి అవకాశం ఉంటుంది.